హలో వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. క్యాప్సికమ్ అండ్ ఆలు టమాటా కర్రీ అండి. ముందుగా అయితే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా కోసుకుని పక్కన పెట్టుకుందాము. అలాగే కొద్దిగా చిన్న క్యారెట్ని ఒక ముక్కల కింద కోసుకుని పెట్టుకుని, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, పచ్చిమిర్చి కుక్కర్ తీసుకుని అందులోకి అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి. మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా పోపు సామాలు, అవి కూడా ఇందులోకి వేసేసుకుని కొద్దిగా కలర్ మారేదాకా కూడా వేగించుకుందాము. ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కోసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా ఆనియన్స్ చూడండి ముందు మీద కనుక ఇప్పుడు మనకు మగ్గినాయి కాబట్టి ఇందులోకి క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపేద్దాము. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. ఇవన్నీ కూడా ఒకసారి కూరగాయలన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కోసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకుని బాగా కలుపుకుందాము. కూడా ఒకసారి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం ఇదంతా కూడా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక 10 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలా లేకపోతే ఏదోటి చికెన్ మసాలా ఏదోటి మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ మసాలాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్ళు అయితే పోసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కలిపేసుకుని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకుందాము. ఉప్పును కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుని ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు ఇలాగా ఉంచుకొని ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టేసుకుందాము. ఇప్పుడు తీసి చూస్తే మనకైతే ఇలా ఈ విధంగా అయితే కొద్దిగా నీళ్ళు ఉన్నాయండి. ఇవి నీళ్ళన్నీ మనకి ఇరిగిపోతే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. అందులో బంగాళదుంప, టమాటా, క్యారెట్ ఇవన్నీ వేసాం కదా మసాలా పొడి, చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇందులో మీరు కావాలితే అలా గ్రీన్ పొటాటో ఉంటుంది కదా, అది కూడా ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేయట్లేదు. మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి అంతా కూరనంతా కలిపేసుకొని ఒకసారి నీళ్ళన్నీ ఇరిగిపోయేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి. చూసారా మనకి క్యాప్సికమ్, ఆలు, టమాటా అలాగే క్యారెట్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటుంది క్యాప్సికమ్ కర్రీ అనేది. అంతేనండి, ఒక దాంట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్